అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహెబ్ మందిర్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ గురుద్వారా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బీదర్లో ఉంది. ఈ గురుద్వారా బీదర్ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, అలాగే రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గురుద్వారా కర్ణాటకలోని బీదర్లో ఉన్న ఒక సిక్కు చారిత్రక మందిరం. ఈ గురుద్వారాని 1948లో నిర్మించబడింది మరియు మొదటి సిక్కు గురువైనటువంటి గురునానక్కు అంకితం చేయబడింది. బీదర్ సిక్కు మతంతో చాలా కాలంగా అనుబంధాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది పంచ్ ప్యారేలో ఒకరైనటువంటి బాయ్ సాహెబ్ సింగ్ స్వస్థలం. వారు తమ తలలను త్యాగం చేసేందుకు ముందుకొచ్చి తర్వాత కలస యొక్క సభ్యులుగా బాప్టిజం పొందారు. ఈ గురుద్వారా ఒక లోయలో నిర్మించబడింది. 3 వైపులా లాటరైట్ కొండలతో చుట్టుముట్టబడి ఉంది. ఈ మందిరంలో దర్బార్ సాహిబ్, దివాన్ హాల్ మరియు లంగర్ హాల్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బుగ్గ నుండి వచ్చే నీటిని గురుద్వారా ముందు మెట్లకు ఎదురుగా ఉన్న చిన్న అమృత కుండలో సేకరిస్తారు. పవిత్ర స్నానం శరీరాన్ని మరియు ఆత్మను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి సరిపోతుందని నమ్ముతారు. 1510 మరియు 1514 మధ్య దక్షిణ భారతంలో తన 2వ ఉడసి అంటే మిషనరీ పర్యటన సమయంలో గురునానక్ నాగపూర్, ఖాండ్వా మీదుగా ప్రయాణించి తర్వాత నర్మదీ తీరంలో ఉన్నటువంటి పురాతన హిందూ ఆలయమైనటువంటి ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శించి నాందేడ్ చేరుకున్నాడు. అక్కడి నుండి అతను హైదరాబాద్ మరియు గోల్కొండ వైపు వెళ్ళాడు. అక్కడ నుండి బీదర్కు చేరుకున్నాడు. బీదర్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉండేది. బావులు తవ్వడానికి ప్రజలు చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. బావులలో నీరు ఉత్పన్నం అయినప్పటికీ కూడా ఆ తీరు తాగడానికి పనికొచ్చేది కాదు. ఈ పరిస్థితిని గమనించినటువంటి గురువు అప్పుడు సత్ కర్తార్ ఉచ్చరిస్తూ ఒక రాయిని మార్చి తన చెక్క చెప్పులతో ఆ ప్రదేశం నుండి కొన్ని శిథిలాలను తొలగించాడు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా నీటికి ప్రవహిస్తున్న చల్లని మరియు మంచినీటి బుగ్గ ఏర్పడింది. ఈ విధంగా ఈ ప్రదేశం నానక్ జీరాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జీరా అనగా నీటి ప్రవాహం అని అర్థం. గురుద్వారా సమీపంలోని ఒక రాతి నుండి ఇప్పటికీ ప్రవహించే స్ఫటిక స్పష్టమైన ప్రవాహం గురువు ప్రార్థనలకు దేవుడిచ్చిన వరమని నమ్ముతారు. ఇక్కడ బీదర్ పట్టణం ఎత్తులో ఉన్నప్పటికీ గురుద్వారా దిగువ స్థాయిలో ఉంటుంది. ఇది కొండ భూభాగం యొక్క వాలుల మధ్య ఉంది. పీఠభూమి కింద లాటరైట్ రాతి నిర్మాణం ఉపరితల నీటిని చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఈ పీఠభూమి ఎర్రటి లాటరైట్ రాతి క్రస్ట్ను కలిగి ఉంటుంది. దీని లోతు 30 నుండి 152 మీటర్ల వరకు ఉంటుంది. దీని ఫలితంగా ట్రాప్ మరియు లాటరైట్ రాళ్ళ మధ్య చీలికల మధ్య బొగ్గలు ఏర్పడ్డాయి. ఇటువంటి నీటి బొగ్గలను బీదర్లోని నరసింహ జర్నీ, అలాగే పాపనాశన శివాలయం వంటి వాటిలో కూడా మనం గమనించవచ్చు. 500 సంవత్సరాలకు పైగా ప్రవహిస్తున్న ఈ నీటి ప్రవాహం ఎన్నడూ కూడా ఎండిపోలేదు. సంవత్సరం దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది యాత్రికులు ఈ గురుద్వారాను సందర్శిస్తుంటారు. గురుద్వారా స్వయంగా సొరంగం మరియు నీటి బొగ్గలో ఉద్భవించే ప్రదేశాన్ని బాగా నిర్వహించింది. సందర్శకులు మరియు యాత్రికులు బొగ్గ నుండి పవిత్ర నీటిని సీసాలు మరియు డబ్బాలలో తీసుకువెళ్తూ ఉంటారు.